దేవుని సంగమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని హృదయపూర్వకంగా యేసు ప్రభు నామంలో నేను నమ్ముచూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 14వ వచనం, 2వ అధ్యాయంలో 14వ వచనం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ తెలియజేయబడుతుంది. ఎందుకు అంటే 13, 14 వచనాల్లో మనకేం తెలియజేయబడుతుంది అంటే ప్రాముఖ్యంగా క్రిస్మస్ ఆరాధన ఏంటో తెలుసండి. క్రిస్మస్ ఆరాధన అంటే క్రీస్తు జన్మన గూర్చిన వార్త. క్రిస్మస్ ఆరాధన అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. కనుక ఆయనను ఆరాధించుట ఏ విధముగా, ఎలా అన్నది కొన్ని నిమిషాలు, ఎక్కువ సమయం కాదు, మినిమం 5 నిమిషాలు లేదా 6 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. అప్పుడే 1.5 నిమిషం అయిపోయింది. ఇక్కడ చెప్పబడుచున్నటువంటి మాట, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కనైనటువంటి మాట అంటే మనం చదువుకున్నటువంటి మాట. వెంటనే అంటే గొల్లలు వచ్చారు, క్రీస్తుని చూశారు, ఆరాధించారు. తదుపరి వారు వెళ్ళిన తరువాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అంటే ఆ దూత ఎవరు అంటే గాబ్రియేల్ అయినటువంటి దూత. ఆ గాబ్రియేల్ దూతతో పాటుగా వీళ్ళందరూ కూడా సైన్య సమూహము వెంటనే ఏం చేశారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తుతించారు. మొట్టమొదటిగా క్రిస్మస్ చేసింది ఎవరు అంటే పరలోక సైన్య సమూహము మరియు దూతలు చేశారు. మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన, ఆయన జన్మదిన వేడుకను పుట్టిన దినమందే వేడుకగా జరుపుకున్నారు. ఇక రెండవ విషయం గొల్లలు. అక్కడ ముందుగా మనం చదువుకుంటే ఆ ముందు వచనాల్లో కనిపిస్తుంది 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని ఉండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వాళ్ళు ఎవరో వచ్చారు, మా ముందు దెయ్యంగా నిలబడిందని ముందు భయపడ్డారు. భయపడిన వారిని ఆ దూత ఏం చెప్తుంది, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి మహిమ కలిగిన కాక. చాలా చక్కనైనటువంటి మాటలు ఆ దూత ఆ యొక్క గొల్లలతో చెప్పినప్పుడు గొల్లలు వచ్చి క్రీస్తుని ఆరాధించారు. చూసినట్లయితే చూడండి, అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట దూతలు చెప్పారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 15వ వచనంలో చూసినట్లయితే చూడండి, తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువును మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రెండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ముందు దూతలు సైన్య సమూహము క్రిస్మస్ ఆరాధన జరిగిస్తే తదుపరి గొల్లలు వచ్చారు. గొల్లలు క్రిస్మస్ ఆరాధన అంటే క్రీస్తుని ఆరాధించారు. కానీ జ్ఞానులు ఉన్నారు కదా, ఆ విషయం మనం వాడాల్సిన పని ఒక విధంగా చెప్పాలంటే వెనక్కే ఉంచాలి. కారణం ఏమిటి అన్నది ఆలోచన చేసినట్లయితే జ్ఞానులు యేసు ప్రభు పుట్టిన మొదటి గడియలోనే చుక్కను చూచారు, నక్షత్రాన్ని చూచారు. నక్షత్రాన్ని చూచి వాళ్ళు నడక ప్రారంభించారు. తూర్పు దేశం నుండి జ్ఞానులు నడక ప్రారంభించి రమారమ్మి 2 సంవత్సరాల కాలం పట్టింది హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. ఆ యొక్క బంగళాను చూసి, ఆ ఇంటిని చూసి, ఆ కోటను చూసి ఏమనుకున్నారంటే దావీదు కుమారుడు ఇందులోనే జన్మించాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఇందులోనే జన్మించాడు అనుకున్నారు. అక్కడ కొంత సమయం కాలయాపన చేశారు. అక్కడి నుండి బెత్లెహేం వెళ్ళారు యేసుని చూడటానికి.
అంటే మొట్టమొదటిగా ఆరాధించింది ఎవరంటే దూతలు, సైన్య సమూహం, పరలోక సైన్య సమూహము క్రిస్మస్ ఆరాధన జరిగిస్తే తదుపరి గొల్లలు వెళ్ళి క్రిస్మస్ ఆరాధన జరిగించారు. అంతేకాదు వీళ్ళు ఏం చేశారంటే వారు చూచినది చూచినట్టుగా, వినినది వినినట్టుగా వారు క్రీస్తుని ఎలా అయితే చూచారో అలాగనే లోకానికి వారు క్రీస్తును ప్రకటించడం ప్రారంభించారు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున నువ్వు ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నా క్రీస్తుని నిజమైన మనస్సుతో వారి హృదయంలో క్రీస్తు ఉదయించాడు గనుక వారు క్రిస్మస్ ఆరాధన జరిగించారు. దూతలు కూడా తమ హృదయాలంతరాలలో, వారి హృదయాలు మనకు కనిపించమని అనుకుంటాం, కానీ వారికి ఒక హృదయం ఉంటేనే, వారికి ఒక మనసు ఉంటేనే, వారికి ఒక ఆత్మ ఉంటేనే కానీ దూతలు కూడా క్రీస్తుని ఆరాధించవు. కనుక దూతలు ఆరాధించారు, సైన్య సమూహం ఆరాధించారు, గొల్లలు కూడా ఆరాధించటము జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి మనం. ఈ రోజు నీవు నీ హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకున్నావా? ఆయన హృదయించాడా? ఆయన నీ హృదయంలో జన్మించాడా? ఈ విషయాన్ని ఆలోచించాలని తెలియచేస్తూ, ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడే నీవు క్రిస్మస్ ఆరాధన చెయ్యగలుగుతావు. లేదంటే ఏదో లోక సంబంధ రీతిగా క్రిస్మస్ ఆరాధన జరిగించుకొని నువ్వు ముగిస్తావు. నిజ క్రిస్మస్ నీలో ఆనందం కలగాలంటే నీ హృదయంలో ఆయన జన్మిస్తేనే కానీ నువ్వు ఆరాధన చేయలేవు. ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మిమ్ములను బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.